హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా? నీకు పలుకుబడి ఉందా? వీడితో తిరిగితే మనకి ఏంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు నీ చుట్టూ ఉన్న చాలామంది. మరి ఎలా బ్రతుకుతావు? ఈ అవసరాలను మాత్రమే చూసి అవకాశం కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో, అందుకే స్థాయి పెరిగినా తగ్గినా నువ్వు ఒకేలా ఉండు. పొరపాటున కూడా వాళ్ళలా నువ్వు ప్రవర్తించకు. ఎందుకంటే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అంటే ప్రత్యేకంగా జీవించనక్కర్లేదు, మనిషిగా ఉండగలిగితే సరిపోతుంది. అర్థమైంది కదండి? ఒకడిని దెబ్బ కొట్టడం అంటే వాడిని కొట్టడమో లేదా చంపడమో కాదు, మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకి మనం ఎదగడం. అది చేతగాకే ఈ పగలు ప్రతీకారాలు. అయినా ఏం సాధిస్తావు? బ్రతికున్నన్ని రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పోడినన్న అహంకారంతో ఊగిపోతూ, నువ్వు పోయాక పాపంరా, 10 మందికి ఉపయోగపడేవాడు అనుకోవాలి తప్ప, పోయాడ్రా, పీడ పోయింది అని ఏ నోటి నుండి వచ్చేలా నువ్వు బ్రతకకూడదు. ఎంత కక్ష కడతావో అంతలో ఒక వంతు ప్రేమించి చూడు, తేడా నీకే తెలుస్తుంది. నిజమే కదండి? ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరూ రారు, నీకెందుకురా అంటూ వెనక్కి లాగేస్తారు. మన గురించి మనం తెలుసుకుని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు. అలా కాదని చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుని చిన్న చిన్న సుఖాలను అలవాటు పడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది, నీ బలాన్ని అక్కడ అణిచివేస్తుంది. మనిషి ఇంతే చెయ్యగలడు అని ఎక్కడా రాసిపెట్టిలేదు. మనం ఒళ్ళు వంచి కష్టపడితే మనల్ని అందుకోవడం ఎవ్వడి వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రతిసారి మోసపోవు కదా? అలాగే మరి ఎందుకు అలా కూలబడిపోతున్నావు? లే, ఈసారి ఎవడినీ నమ్మకు, అలాగని అందరి మీద కక్ష కట్టకు. జీవితం కదా, ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతాయి, మరెన్నో నేర్పుతాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్ళడమే ఆట. అర్థమైంది కదా? అందులో గెలుస్తావా, ఓడిపోతావా తర్వాత, కానీ ఆట మధ్యలో ఆగిపోకు, చివరి వరకు ఉండు. ఎందుకు అంటే నీ ఓపికే రేపటి భవిష్యత్తుకి పునాది. నిజమే కదండి? అలాగే మన దగ్గర ఏం లేనప్పుడు, మన పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా మనతో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళే మనకు నిజమైన స్నేహితులు. ఇక్కడ బంధుత్వాలు, బంధాలు కాదు మాట్లాడేది, కేవలం పరిస్థితులు, పైసలు మాత్రమే నిర్ణయిస్తాయి. అలా డబ్బు పరపతిలో విలువ కట్టే వాళ్ళు సముద్రపు నీటి లాంటి వాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఉన్నా మనకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. నిజమే కదండి? అయితే ఒట్టిపోయిన ఆవుని నీకు తేడా ఏమీ ఉండదు. అయితే వదిలేస్తారంతే, అవసరం లేకపోతే. ఎందుకంటే మనుషులు భాష అలాగే ఉంటుంది. అందుకే జాగ్రత్త. ఇది నువ్వనుకుంటున్నట్టు సమాజం కాదు, దండకారణ్యం. ఇక్కడ మేకవన్నె పులులుంటారు, మనిషివన్నె రాక్షసులు ఉంటారు. అవసరానికి వాడుకుని అనవసరం అనిపిస్తే కరివేపాకులా విసిరేస్తారు. అర్థమైంది కదా? జరంత భద్రం, నువ్వు, నీ కుటుంబం, ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడు వచ్చేది. అయితే నీ మించిన స్నేహాలు నీ ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి. అలాగే చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా దిగజారుస్తాయి, చేయి చాచే స్థితికి దిగజార్చేస్తాయి. ఎందుకొచ్చిన గొప్పలు? ఉంటే కొనాలి, లేదంటే పస్తులుండాలి. అలా కాదు, అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉంటాము అంటే నువ్వు అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం. అర్థమైంది కదా? మనకున్నది చాలు, కష్టపడి ఉన్నదాన్ని పెంచుకో. ఇక ప్రతి యుద్ధానికి కారణం నువ్వే. సంపదని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడతావు. అన్నీ నీకే కావాలంటావు,
దొరక్కపోతే డేలా పడిపోతావు. ఎందుకంటే నిరుత్సాహం. అయితే నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చేయి. నీకు కావాల్సింది ప్రతిదీ దక్కుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంతగా ఉదార స్వభావం ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ప్రతిభ కనపడాలి, లేదంటే నీ పనితనం కనపడాలి, లేదంటే నీ విలువ వెలకట్టలేనిదై ఉండాలి. అంతే. ఇవి నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు. అర్థమైందిగా? విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చెక్కుకో. ఇక నువ్వెప్పుడూ ఆశించే దశలో ఉండకు. అది నిన్ను ఇబ్బందులు అంచుల్లోకి నెట్టేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే నువ్వు సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు. అయితే వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని నిన్ను శాసించక మానరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలంటారు. నీకంటూ సొంతంగా నిర్ణయాలు ఉండవు. ఇక స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరం జరిగిపోతుంది. గుర్తుపెట్టుకో. అందుకే ఒక్కటి చెబుతున్నా విను. సర్దికూడు తిన్నా నీ నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది. ఇక ఈ ఒక్కటి ప్రతిసారి ఓడిపోవు. నీకంటూ ఒకరోజు రాక మానదు. అర్థమైందిగా? అప్పటి వరకు మొరిగే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే చులకనైపోతావు, పిరికివాడి వైపోతావు. అందుకే నిశ్శబ్దంగా సాగిపో. ఒక్కసారి నువ్వు విజయాన్ని తాకావు అంటే అది చేసే ధ్వనికి దిక్కులు పిక్కటిల్లేలా మానవు. అప్పటి వరకు మొరిగిన ప్రతి వాడు మళ్ళీ తోక ఊపుకుంటూ నీ పంచన చేరక మానడు. గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు చేసే పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపో. అర్థమైంది కదండి? ఇక నీకు నచ్చని చోట, నువ్వు ఉండలేని చోట ఎప్పుడూ కూడా సర్దుకుపోవాలి అనుకోవడం గొప్ప కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండగలిగే చోటు వెతుక్కోవడం గొప్ప. ఎన్నేళ్ళు భరిస్తావు? ఎన్ని రోజులు సర్ది చెప్పుకుంటావు నీ మనసుకి? ఎవరు ఏమనుకున్నా నీ సంతోషం నీకు ముఖ్యం. అది నీ ఆరోగ్యానికి, నీ కుటుంబానికి చాలా మంచిది. నువ్వు భరించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను చేతకాని వాడిలా తీసి పడేస్తారిక్కడ. అందుకే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. మిగతావన్నీ నీ చుట్టూ అవే చేరతాయి. అలాగే నిన్ను ఒకడు మోసం చేశాడు అంటే దాని అర్థం నువ్వు అమాయకుడివి అని కాదు. నీ మంచితనం ఎదుటి వాడిని నమ్మేలా చేసిందని. పర్వాలేదు, ఇప్పుడు ఏమీ అయిపోలేదు. రేపు అదే మంచితనం నీకు వేరొక రూపంలో చెయ్యందిస్తుంది. మోసం చేసిన వాడి వంకర బుద్ధి రేపు ఏదో ఒక వైపు నుంచి దూసుకొచ్చి వాడి నడ్డి విరుస్తుంది. ఎందుకు అంటే కాలం. దీని గురించి ఎంతోమంది గొప్పగా చెప్తూ ఉంటారు. కాబట్టి కాలమే తేలుస్తుంది ప్రతి ఒక్కడి లెక్క. అక్కడ చిక్కని వాడు ఎవ్వడూ ఉండడు. అర్థమైంది కదా? అలాగే అమ్మాయిలు బాగా డబ్బు ఉన్నవాడిని, ఇక పెద్ద ఉద్యోగం చేస్తున్న వాడినే ప్రేమిస్తారు అనుకుంటే సగం మంది మగవారికి పెళ్ళిళ్ళు కూడా కావు. కాబట్టి అలా ఎవ్వరూ అనుకోకండి. వారిలో కొందరికి రకరకాల అలవాట్లు ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది మాత్రం ఒకే ఆలోచన, వాడు నావాడు అని. చేసుకున్నవాడు ఎలాంటి వాడైనా ఆడవారు మాత్రం అలాగే ఆలోచిస్తారు. కానీ మగవాడు మాత్రం ఆడదాని కోసం ఎన్నో వేషాలు వేస్తాడు. కానీ ఆడది మాత్రం మగవాడి ప్రేమ కోసం మనసు పడుతుంది, సమయం ఇస్తుంది, చివరికి ప్రాణం పెడుతుంది, కడదాకా ఉంటాడు అని నమ్ముతుంది. వాడి ప్రేమ నిజం అనుకుని మోసపోతుంది. నిజమే కదా? 2-3 సార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎత్తకపోయినంత మాత్రాన నువ్వేదో తప్పు చేశావని, అదేంటో తెలుసుకోవాలని ఆతృత పడకుండా నువ్వు నిజంగా ఏమీ చెయ్యకపోతే నిశ్శబ్దంగా ఉండు. ఎందుకు అంటే చెప్పుడు మాటల వల్ల అవతలి వ్యక్తి కలుషితం అయ్యుండొచ్చు.
నిన్ను అపార్థం చేసుకుని ఉండొచ్చు. కాబట్టి కాస్త తేరుకోనివ్వు ఆ కల్మషం నుంచి. వర్షానికి నేలరాలే చినుకులు భూమిపైన పడ్డాక మట్టి రంగును పులుముకుంటాయి. అంత మాత్రాన అవి మురికి నీరు అయిపోవు. కొంత సమయానికి అవి తేరుకుంటాయి. ఎంతగా అంటే స్వచ్ఛంగా, అమృతంలాగా. నిజమే కదండి. చావు పరిష్కారం కాదు దేనికి, బ్రతికి సాధించాలి. ఇక మనల్ని బరువు అనుకున్నవాడు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వడూ గుర్తుపెట్టుకోడు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో 2 కన్నీటి బొట్లు కార్చగలడు, కాలేని కట్టెను చూడగలడు. అంతే, తెల్లవారితే మళ్ళీ అంతా మామూలే. ఎవడికి ఉండవు ఇబ్బందులు, ఎవడికి లేవు తలపోట్లు. బ్రతకాలి, బరువైన బాధలున్నా, పరీక్షలు ఎదురవుతున్నా. నిజమే కదండి. నువ్వు ఒకడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమీ ఖర్చు పెట్టనక్కర్లేదు. కానీ దానివల్ల కోల్పోయే ప్రతీదీ వెలకట్టలేనిదే. ఒకడి అంతం, నాశనం ఎప్పటికీ నీ జీవిత లక్ష్యం కాకూడదు. ఎందుకు అంటే అది దేనికి పనికిరాని ఓ వృధా ప్రయాస. కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు. ఇక అసూయతో నువ్వు సంపాదించుకునేది సున్నా. నీ సమయం మొత్తం వీటితోనే గడిచిపోతుంది. చివరి మజిలీ వచ్చేసరికి నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం తప్ప సాధించేది ఏదీ ఉండదు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఉన్న ప్రతి గడియ మనల్ని వదిలి వెళ్ళిపోయి గతంగా మారిపోతుంది. రాబోయే రోజు వేగంగా మనల్ని తాకుతుంది. ఇక్కడ చెడైనా మంచైనా మిన్నగా మారక మానదు. వచ్చే మంచైనా చెడైనా రాక మానదు. మారేందుకు అలా డీలా పడిపోతే ఎలా? పద, కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో. నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం. అలాగే నిశితంగా గమనించడం నేర్చుకో. ప్రతి చిన్న విషయం మనల్ని భూతమై భయపెడుతుంది. ఏదేమైతేనేం, ముందడుగు మాత్రం తప్పదు. అందుకే ఎక్కువగా ఆలోచించకో, ఆచరణ అలవాటు చేసుకో. అర్థమైంది కదండి. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నీ ఎదుగుదల. గుర్తుపెట్టుకో. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవ్వడూ పట్టించుకోడు. నువ్వు విసిరే సవాళ్ళు నీ గొప్ప చాటి చెబుతాయి అనుకోవడం నీ అమాయకత్వం. నీ నిశ్శబ్దం నీ విలువలను పెంచుతుంది. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇక్కడ గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు కదా. నిజమే కదా. నీ హోదా పెరగదు. కేవలం నువ్వు ఎదగాలి. నిన్ను అప్పటి వరకు చూసిన వాడు కూడా ఆశ్చర్యపడేలా ఎదగాలి. అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం. అదే నీ విజయ నినాదం. అర్థమైంది కదండి. నువ్వు అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంజాటాలెందుకు? జీవితంలో ఈ ఉరుకులు పరుగులు ఎందుకు? ప్రతిదీ సాధించుకోవాల్సిందే. కట్టుకున్న బట్ట నుంచి కాలే కట్టె వరకు అన్నీ సంపాదించుకోవాల్సిందే. నీకు నువ్వే. బాగా బ్రతికితే చనిపోయాక మోసే నలుగురిని సంపాదించుకోగలవు. గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సంపాదించుకోగలవు. నలుగురికి దానం చెయ్యగలిగితే మంచి కర్మలు సంపాదించుకోగలవు. నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నీకు దక్కాల్సిన దాన్ని ఖచ్చితంగా సంపాదించుకోగలవు. కాబట్టి సాధన ఇప్పుడే మొదలుపెట్టు. అర్థమైంది కదా. అదే నీకు అన్నీ సంపాదించి పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ లోకంలో ఉండే ఆడవాళ్ళంతా కూడా నాకు వచ్చే అబ్బాయి మంచి డబ్బున్న అబ్బాయి రావాలి, ఇక అందగాడు అయి ఉండాలి అని కోరుకుంటే ఖచ్చితంగా సగాటికి సగం మందికి అబ్బాయిలకి పెళ్ళిళ్ళే అవ్వవు. కాబట్టి అబ్బాయిలు కూడా చాలామంది అలానే ఉండరు, మూర్ఖంగా ఉండరు. భార్యని ఎంతగానో ప్రేమించే భర్తలు చాలామందే ఉన్నారు. నిజమే కదండి.
సో చూశారు కదండి, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి.